అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. మన ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క ఇంటర్వ్యూని చేయబోతున్నాం. ఆమె పేరు టి సంధ్య. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో నా విద్యార్థులు చాలామంది డిఎస్సి సాధించారు. అందులో ఉన్నటువంటి ఆణిముత్యాల్లో మరొక ఆణిముత్యం మా సంధ్య. ఈమె గురించి చెప్పాలంటే, ఈమె తన జర్నీని 80 మార్కులతో స్టార్ట్ చేసింది. అంటే డిఎస్సి జర్నీని, టెట్ జర్నీని 80 మార్కులతో స్టార్ట్ చేసి అక్కడి నుంచి టెట్లో 114 మార్కులు తెచ్చుకోగలిగారు. ఆ తర్వాత డిఎస్సి ప్రిపరేషన్లో బేసిక్స్ కూడా తెలియనటువంటి స్థాయి నుంచి ఆమె డిఎస్సి ఎగ్జామ్లో 65.5 స్కోర్ సాధించుకోగలిగారు. ఓవరాల్గా మొత్తం 80.70 స్కోర్ తోటి ఆమె సూర్యాపేట జిల్లాలో 5th ర్యాంక్ని పొందగలిగారు. ఆమెకు రిజర్వేషన్ ఉంది. ఆమెకు 2 రకాల రిజర్వేషన్లు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించిన రిజర్వేషన్ ఉంది, మామూలుగా క్యాస్ట్ వారీ ఉన్నటువంటి రిజర్వేషన్ ఉంది. కానీ అవేమీ నాకు వద్దు, నేను ఓపెన్లో కొట్టాలనేటువంటి పట్టుదలతో ఆమె చదివి ఓపెన్లోనే సాధించింది. ఇది చాలా ఇన్స్పిరేషనబుల్గా ఉండేటువంటి అంశం అనమాట. మనలో చాలామంది నాకు అది లేదు, నాకు ఇది లేదు, అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని చాలా కబుర్లు మనం చెప్తూ ఉంటాం. అన్ని వసతులు ఉన్నా కూడా చదవకుండా మనలో చాలామంది నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఆమె జర్నీ ఒక అద్భుతమైనటువంటి జర్నీ అనమాట. ఆ స్థాయి నుంచి, దిగువ స్థాయి నుంచి, సబ్జెక్ట్లో దిగువ స్థాయి నుంచి, అలాగే ఫైనాన్షియల్గా దిగువ స్థాయి నుంచి, సామాజికంగా దిగువ స్థాయి నుంచి, హెల్త్ పరంగా కూడా దిగువ స్థాయి నుంచి, అంటే ఒక్క ప్లస్ అంటూ లేదు ఇక ఆమె మొదలు పెట్టినప్పుడు. అలాంటి అన్ని మైనస్ని కూడా ఆమె జయించుకుంటూ ఈరోజు అద్భుతమైనటువంటి సక్సెస్ని సాధించి వందలాది వేలాది మందికి ఆమె స్ఫూర్తినిస్తుంది. అంటే గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా, విజయం అనేటువంటిది ఏదో అలాగ అకస్మాత్తుగా ఏమీ రాదు మనకి. దాన్ని చాలా ఓర్పుగా, సహనంగా, పట్టుదలగా ప్రయత్నించినప్పుడు మాత్రమే అటువంటి విజయాలు మనకి వస్తాయి. మన సంధ్య గురించి చెప్పాలంటే, ఈమె 10th వరకు మామూలుగా మనకు లెక్కనే చదివింది. కానీ ఇంటర్లో వచ్చేటప్పటికి బైపీసీ గ్రూపు తీసుకుని చదివారు. అంటే మన సోషల్ బ్యాక్గ్రౌండ్ కాదు, స్టార్టింగ్ ఆమె సైన్స్ బ్యాక్గ్రౌండ్. అక్కడి నుంచి మళ్ళీ డిగ్రీకి బయోటెక్నాలజీలోకి వచ్చారు డిగ్రీ. అయితే ఏమైంది, డిగ్రీలో బయోటెక్నాలజీ తీసుకున్న ఆమె యొక్క శారీరక ఆరోగ్యం రీత్యా పైకి వెక్కలేనటువంటి స్థితిలో తనకు బయోటెక్నాలజీని చదివి, అంటే ఆ రూములు పైన ఉండటం మూలంగా ఆమె నడవలేనటువంటి స్థితిలో ఆమె ఉన్నారు. కాబట్టి ఆ గ్రూప్ను వదులుకొని బిఏ గ్రూప్లోకి, అంటే బిఏ క్లాస్ రూమ్స్ కింద ఉన్నాయేమో అంతేనమ్మా, కింద ఉండటంతో ఆమె బిఏ సబ్జెక్ట్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది. తర్వాత చక్కగా చదవటం, ఆ తర్వాత ఆ డిఎస్సిలోకి సెలెక్ట్ అవ్వడం, ఇదంతా కూడా జర్నీ అనేటువంటి ఒక రోజులో లేదా ఒక నిమిషంలో జరిగినటువంటి కాదు, ఒక మెరుపులాగా వచ్చినటువంటి విజయం కాదు. ఆ విజయం కోసం ఆమె 6 నిమిషాలు శ్రమించింది. ఆమె జర్నీ అనేటువంటిది మన ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్ ద్వారా ఆమెను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మీకు అందరూ కూడా ఎన్నో విషయాలు సబ్జెక్టు పరంగా, మన కంటెంట్ పరంగా, మెథడాలజీ పరంగా, విద్యా దృక్పథాలు కానీ, జీకే, కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆమె ఎటువంటి వ్యూహాలు అనుసరించింది అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అమ్మ సంధ్య, నీ డిఎస్సి జర్నీ ఉంది కదా మనకి, ఎన్ని మార్కులతోటి నువ్వు ప్రారంభించావు? స్టార్టింగ్ అంటే నేను బీఈడి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు టెట్ రాశాను. ఓకే. అప్పుడు రాసినప్పుడు నాకు 80 మార్కులు వచ్చినాయి. ఓకే. ఓన్గా నేను చదువుకుంటే నాకు వచ్చిన మార్కులు 80. ఎప్పుడు అది వచ్చేసి 2018 టెట్ 2018లో రాసిన, ఫస్ట్ సారి రాసినప్పుడు 80 మార్కులు. అప్పుడు ఇంకా చదువుతున్నాను, అది కంప్లీట్ అవ్వలేదు బీఈడి. ఓకే. ఓకే. చదువుకుంటూ నేను జస్ట్ ఎలా ఉంటుంది మన ప్రిపరేషన్ అనేది చూసుకోవడానికి రాశాను. అసలు నేను క్వాలిఫై అవుతానా లేదా అనుకున్నాను. 80 మార్కులే వచ్చాయి. నేను అనుకున్నాను 80 ఎక్కువ, అంటే మామూలుగా కేటగిరీస్ ఉంటాయి కదా, బీసీ వాళ్ళంటే 75 క్వాలిఫై అవుతారు, పిహెచ్సి అంటే 60 మార్కులు సరిపోతుంది నాకు, 60 మార్కులు అంటే నాకు 80 ఉన్నాయి, అది మహా ఎక్కువ, ఇంకా డిఎస్సినే అనుకున్నాను. ఇంకా అసలు తిరుగులేదు, డిఎస్సి ప్రిపరేషన్ మీదే కూర్చుందామనేసి కొన్ని రాసానప్పుడు డిఎస్సి వేశారు. వేసినప్పుడు రాస్తే నాకు దగ్గరగా అసలు
మార్క్స్ ఎన్ని చూసుకోవాలి, ఎలా, అసలు ఏ ప్రశ్న కూడా నాకు గుర్తు రాలేదు. ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళాక పేపర్ చూస్తే ఫస్ట్ ఏడిపే వచ్చింది. ఎగ్జామ్ అయిపోయాక రాశానా, అసలు నాకు ఏం రాశాను నిజం చెప్పాలంటే షేక్ నాజర్ ఎవరో తెలియదు. అంత అది ఇప్పుడు నాకు అయిపోయిన తర్వాతకి ఈ టెట్ స్టార్ట్ అయ్యాక ఆ క్వశ్చన్ గురించి నేను నవ్వుకున్నాను. ఎందుకంటే నాకు ఆ డిఎస్సి లో వచ్చిన బిట్ అది షేక్ నాజర్ బుర్రకథ గురించి, కానీ అసలు నాకు దాని మీద అవగాహన లేదు. అంటే అంత పూర్ నాలెడ్జ్ గా ఉంది. ఏదో వచ్చు సబ్జెక్ట్ అంటే వచ్చు, కానీ ఏ బిట్ ఎక్కడ అడిగినా ఏ బుక్ లో ఉంది, అసలు ఈ బుక్ ఎక్కడ ఉంది, అది 8th క్లాస్ బిట్ అని ఇప్పుడు తెలుసు, కానీ అప్పట్లో అసలు ఈ బిట్ పుస్తకంలో ఉందా ఎవరు అనేది డౌట్. అంటే అంత లో నాలెడ్జ్ లో ఉన్నాను అనమాట. సో దాంతోనే డిఎస్సి రాద్దాం అనుకున్నా. ఆ తర్వాతకి టెట్ ప్రిపరేషన్, మీకు ఎప్పుడైతే డిఎస్సి కోసం నేను కాల్ చేశానో, డిఎస్సి కోసం కాదమ్మా టెట్ కోసం జరుగుతున్నాయి ఎగ్జామ్స్, ఇది రాస్తే బాగుంటుంది అనేసి మాట్లాడారు కదా. సో చాలా సేపు మాట్లాడారు నాతో, నేను కన్విన్స్ అయ్యే వరకు మాట్లాడేసి, సో తర్వాతకి 80 మార్కులు ఎటు సరిపోవమ్మా టెట్ కి, మినిమం 110 నుంచి 120 మధ్యలో ఉండాలి, ఖచ్చితంగా 100 అయినా దాటి ఉండాలి అనేసి అన్నారు. ఓహో 110 ఉండాలి టెట్ కి, 110 రావాలి అంటే నేను సార్ ఎగ్జామ్స్ పెడతా అన్నారు. మరి అవి ఎగ్జామ్స్ నుంచి రాస్తే ఓకే అనుకొని, అప్పటికి నా దగ్గర మనీ లేవు, ఇంట్లో పర్మిషన్ తీసుకోలేదు. టెట్ అయితే రాద్దాం అనుకున్నాను, జాబ్ చేస్తున్నాను, నా పక్కన కొలీగ్ దగ్గర నా చేతుల నుంచి 300 ఇచ్చి ఫోన్ పే చేయించుకొని వెంటనే జాయిన్ అయిపోయి టెట్ కోసం ఇంకా ప్రిపరేషన్. ఓన్లీ ఏ పుస్తకాలు మళ్ళీ మీరు ఏం చెప్తే అదే చదివేదాన్ని. సగం సిలబస్ టెట్ కి ఈ రోజు ఇచ్చిన ఎగ్జామ్ కి మాత్రమే చదివా. డిఎస్సి కూడా అంతే, నాకు ఓన్ గా టైం టేబుల్ వేసుకున్నా నేను చదివేదాన్ని కాదు. మీరు ఇచ్చిన టైం టేబుల్ లో ఫస్ట్ రావాలి. నా టార్గెట్ ఏంటంటే టాప్ 10 లో కాదు టాప్ 3 లో ఉండాలి. టెట్ నుంచి నేను పెట్టుకుంది అదే, కానీ ఫస్ట్ లో నాకు 60% వచ్చేది. టెట్ లో నేను ఎప్పుడైతే తీసుకున్నానో, టెట్ లోకి నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు 60% మార్క్స్ మాత్రమే నేను రీచ్ అవ్వగలిగాను. 60 నుంచి 75 దాటకముంటే ఏడుపు వచ్చేది, ఏంటి 75 కూడా దాటట్లేదు, నేను అనుకున్న టార్గెట్ చేస్తానా లేదా అనేసి నా మీద నాకే డౌట్ ఉండేది. మా ఆయన కూడా అనేవాడు, ఏంటి అదొక్క ఎగ్జామే బేసిక్ గా చదువుతా అన్నావు కూర్చున్నావు, ఆ ఎగ్జామ్ ఒక్కటి రాస్తే పాస్ అయిపోతావా, మిగతా ఏం చదవంటే ముందు ఇది నేను రాయాలి, ఈ ఎగ్జామ్ లో నేను టాప్ రావాలి అంటే అదే జీవితం కాదు, ఆ పరీక్ష కష్టం ముఖ్యం కాదు, మిగతా అన్ని కూడా చదువు అనేసి అంటే, ఆహా లేదు ఈ ఎగ్జామ్ రాయాలి, ఇందులో ఫస్ట్ రావాలి, ఇందులో టాప్ వస్తే అప్పుడు నన్ను నేను నమ్ముకుంటే మిగతా వాటిల్లో కూడా వస్తా. ముందు ఇందులో రానప్పుడు నేను మిగతా ఎలా వస్తా, నేను ఎప్పుడు ఏమనుకునేదంటే, ఇక్కడ ఒక 100 మంది ఎగ్జామ్ రాస్తే 100 మందిలో నేను టాప్ లో లేనప్పుడు, రేపు 2000 మంది నా డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేసి రాస్తే వాళ్ళలో నేను ఎలా ఉంటాను, ఎప్పుడు అదే అనుకునేది. ఈ 100 మందిలోనే నేను లేనప్పుడు రేపు 1000 మందిలో నేను ఎలా ఉంటాను అనేది నా ప్రశ్న. సో అది నేను అనుకుని ఇక్కడ ఎగ్జామ్ లోనే టాప్ లో ఉండాలి అనేది గోల్ పెట్టుకొని చదివాను. బాగుందమ్మా. అంటే చాలా లో స్టాండర్డ్ నుంచి నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు. అవును సార్. మళ్ళీ ఎలాగ పుంజుకోగలిగావు? నాకు స్టార్టింగ్ ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానో, ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే నాకున్న మార్కులు వీటితో సరిపోవు, నాకున్న నాలెడ్జ్ సరిపోదు, నాలెడ్జ్ పెంచుకోవాలంటే మీరు ఒక మాట చెప్పేవాళ్ళు, పుస్తకంలో ఉన్న ప్రతి లైన్ ఇంపార్టెంటే, ముందు పుస్తకాన్ని చదవండి, ఏ మెటీరియల్ మీకు అవసరం లేదు, తెలుగు అకాడమీలో ఏదైతే ఉంటుందో లైన్ టు లైన్ ఒక బిట్టే, ప్రతి లైన్ మీకు ఒక బిట్టే అవ్వచ్చు, ప్రతి పేరా నుంచి బిట్ వస్తుంది. సో ఏ పేరా మిస్ అవ్వద్దు, ఏ లైన్ మిస్ అవ్వద్దు. ఎగ్జామ్ సెంటర్ లో మీకు పుస్తకమే గుర్తు రావాలి తప్ప బిట్ బ్యాంక్స్ కాదు అనేవాళ్ళు. సో అదే ఫాలో అయ్యాను. లైన్ టు లైన్ నేను రాసుకునేదాన్ని. పుస్తకంలో లేనిది మళ్ళీ ఏదన్నా దీనికి అటాచ్ అనిపించినప్పుడు ఆ పుస్తకంలోనే నోట్ చేసుకునేదాన్ని. వేరే నోట్స్ రాసుకోవడం, దానికోసం టైం వేస్ట్ చేయడం అయితే చేయలేదు. ఏ నోట్స్ కూడా సపరేట్ నేను నోట్స్ అనేది పెట్టి వేరే ప్రిపేర్ అయితే చేసుకోలేదు. అదే టెక్స్ట్ బుక్ చదివేదాన్ని, లేదా ఇంటర్ నుంచి కానీ లేకుంటే ఇంకా ఏదైనా ఓల్డ్ నుంచి కానీ బిట్ గ్యాదర్ అవుతుంది, ఈ ప్లేస్ లో బిట్ వస్తుంది అనుకుంటే ఆ బుక్ దగ్గర పైన కింద అక్కడే నోట్ చేసుకునేదాన్ని. ఓకే. మరొక ప్రశ్న ఏంటంటే, మనకి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్లో 4 ఉంటాయి కదా, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, సివిక్స్.
ఈ 4 అంశాల మీద నీకు మొదట్లో ఏది కష్టం అనిపించింది, తర్వాత ఆ కష్టం నుంచి ఎలా నువ్వు రెక్టిఫై అయ్యావు, ఎలా వాటి మీద పట్టు ఎలా సాధించగలిగావు? నాకు అన్నింటిలో కష్టమైంది హిస్టరీ సార్. హిస్టరీ. ఓకే. హిస్టరీ ఎంత చదివినా అది ఒక కథలాగే అనిపించేది తప్ప ఇయర్స్ గుర్తుండేటివి కాదు. మెయిన్ ఏంటంటే అసలు వంశాలు, ఆ స్టోరీస్ అవి గుర్తుండేది కాదు. జాగ్రఫీ ఏదో నార్మల్ గా చదివింది. ఈ ఎకనామిక్స్ అంటే ఇక పర్వాలేదు చదవాలి కాబట్టి, ఎందుకంటే నాది ఇంటర్ వరకు బైపీసీ. డిగ్రీ చదివాను కానీ ఎప్పుడో ఒకసారి కాలేజ్కి వెళ్ళేదాన్ని. నాకు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి ఆ కాలేజ్కి డైలీ వెళ్ళడం కష్టమయ్యి ఆటోలో, ఇంకా హాస్టల్లో ఉండే వాళ్ళని దూరంగా వెళ్ళాలి. ఎప్పుడో ఒక పూట మాత్రమే కాలేజ్ ఉండేది మాకు. ఆ ఉన్న ఒక పూట కూడా ఎప్పుడో ఒక్కసారి వారంలో 1-2 సార్లే వెళ్ళేదాన్ని. ఏదో ఎగ్జామ్స్ అప్పుడు ఇంకా అప్పుడు ఇంటికి వచ్చేసి హాలిడేస్ లో చదువుకొని టెస్ట్ పేపర్స్ రాసి చదివాను తప్ప నాకు పెద్ద నాలెడ్జ్ లేదు. ఏ సబ్జెక్ట్ ని ఎంతవరకు చదవాలనేది తెలియదు. సో దాంతో డెప్త్ నాలెడ్జ్ అనేది దాని మీద లేదు. బీఈడీలో కొంచెం వరకు బీఈడీలో నేర్చుకున్నాను. బీఈడీలో మా మెథడ్ చెప్పిన సార్ అయితే కొంతవరకు దానికి మాకు అర్థమయ్యేలా చెప్పడం వల్ల మెథడాలజీ కొంచెం, దాంతో పాటు కంటెంట్ కొద్ది వరకు ఓకే, సోషల్ ఇలా ఉంటుంది. సో ఎలాగైనా అంటే నేను దీంట్లో సక్సెస్ అవ్వగలను. ముందు నేను ఇంకా నన్ను డెవలప్ చేసుకుంటే కంటెంట్ మెథడాలజీ ఇంకా బాగా నేర్చుకుంటే డిఎస్సి కొట్టగలను అనేది బీఈడికి వచ్చాక నాకు దీని మీద ఇంట్రెస్ట్ కలిగి ఓకే మామూలుగా ఏదో చేస్తున్నాం ప్రైవేట్ అనుకున్నాం, ప్రైవేట్ టీచర్ గా చేయడానికి పనికొస్తుంది లేకుంటే అలా అనుకున్నాం. కానీ నిజంగా గవర్నమెంట్ టీచర్ మనం అవుతాము, ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అన్న నమ్మకం మాత్రం 100%. ఇక్కడ ఎగ్జామ్స్ రాసి నేను టాప్ వచ్చినప్పుడే నాకు అది ఏంటంటే ఆ హోప్ అనేది వచ్చింది అనమాట. అంతకు ముందు నాలోనే ఓకే చదువుతాము వస్తుంది, కానీ ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నాను. అది నాకు నాలెడ్జ్ ఉంది ఓవర్ గా. ఏంటంటే బీఈడీ అయిపోయిన కొత్తలో ఇంకా అవ్వక ముందుకే రాసాం కాబట్టి బీఈడీలో ఉన్న నాలెడ్జ్ అనుకున్నా. అక్కడ ఏంటంటే కాలేజ్ టాప్ కాబట్టి ఓకే కాలేజ్ టాపర్ ని ఇక్కడ కూడా ఎందుకు రాదు డిఎస్సి అనుకున్నాను తప్ప. సో అంతకు మించి అదే ఓవర్ నాలెడ్జ్ అనుకున్నాం. కానీ పుస్తకాల్లో మనం తెలియంది చాలా ఉంది, దాన్ని పర్ఫెక్ట్ గా చదివితే చాలు, ఏ బిట్ బ్యాంక్స్ అవసరం లేదు అనేది మీరు చెప్పిన తర్వాతకి మాకు నేర్చుకున్నాం అనమాట. ఓకే. మీరు మన సోషల్ స్టడీస్ లో 4 సబ్జెక్ట్లో హిస్టరీ టఫ్ గా అనిపించింది అని చెప్పారు. బాగుంది. టఫ్ గా ఉన్నటువంటి హిస్టరీ మీద మీరు ఎలాగ పట్టు సాధించగలిగారు? ఆ టెక్నిక్స్ ఏమైనా చెప్తారా? అంటే మీలాంటి పిల్లలు చాలా మంది ఉంటారు. ఎక్కువ మంది మన సోషల్లో కంప్లైంట్ వల్ల సోషల్లో హిస్టరీ నుంచి వస్తుంది. సార్ చదవలేకపోతున్నాం సార్, దాన్ని బైహార్ట్ చేయలేకపోతున్నాం, సింపుల్ టెక్నిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటారు. అఫ్ కోర్స్ నేను చాలా చెప్పి ఉన్నాను, కానీ ఒక టాబ్లెట్ అందరికీ పనిచేయదు కదా. నువ్వు ఎటువంటి వ్యూహం అనుసరించావు హిస్టరీని నేర్చుకోవడానికి ప్రధానంగా? దాని మీద మాట్లాడమ్మా. ఫస్ట్ నేను ఓవరాల్ గా టోటల్ చదివేదాన్ని సార్. ఓకే. ఎప్పుడైతే మీరు న్యూనే ఇంపార్టెంట్ కాదు, ఓల్డ్ కూడా నేర్చుకోవాలి. న్యూ చదివినప్పుడు హిస్టరీ ఏంటంటే అక్కడక్కడ కట్ చేసి ఉండేది. సో దాంతో అర్థం కాయేది కాదు. ఈ స్టోరీ ఎంత చదివినా ఇంతే ఉండేది, ఇయర్ కి ఆ ఇయర్ కి సంబంధం ఉండేది కాదు, మధ్యలో మిస్ అయ్యేది. కానీ మీరు ఎప్పుడైతే ఓల్డ్ చదవమన్నారో అసలు ఓల్డ్ చదవడం వల్ల మాకు ఓల్డ్ నుంచి బిచ్చు వచ్చినా రాకున్నా న్యూ లో ఒక గ్రిప్ దొరికింది. అంటే అది చదివేటప్పుడు ఏంటంటే కంటిన్యూషన్ అనేది దొరికింది. దాని మీద ఇంకా మనకి అంతకు ముందు ఏముంది అనేది తెలిసింది, దాని తర్వాత ఏముండబోతుంది ఇందులో ఇక్కడ ఉంది అంటే ముందు అది జరిగింది కాబట్టి దీనికి లింకప్ ఇది అనేది మాకు ఒక క్లారిటీ వచ్చినాక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే ఇంకా తెలుసుకుందాం, మీరు ఇది చాలు ఇంతవరకు చాలు అన్నా కదా. ఓల్డ్ మాత్రం ఎక్కడ ఏ ఎగ్జామ్ కూడా మిస్ చేయలేదు. లాస్ట్ వరకు కూడా మీరు ఇచ్చిన ఇటలీ చరిత్ర కానీ తర్వాత ఈ జర్మనీ చరిత్ర టోటల్ మొత్తం కూడా ఓల్డ్ బుక్ లో చదివిన తర్వాతకి న్యూ లో ఉన్న కొద్దిగా టాపిక్ అయినా సరే పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోగలిగాం. మెయిన్ ఏంటంటే దానికి ముందుది అర్థమైతేనే వెనకలది అర్థమవుతుంది మాత్రం ఖచ్చితంగా తెలుసు. అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అనేది మీరు కేవలం సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి చదివారు. దాని నుంచి బిట్స్ రావనే విషయం మీకు తెలుసు. అవును సార్. నేను అలాంటి వాళ్ళు చెప్పుకుంటారు, లేదు నేనే చెప్పుకుంటాను మీకు. అయినా సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి చదివారు. అంటే మీరు ఇచ్చే సలహా అంటే హిస్టరీ అర్థం అవ్వాలంటే దాని ఆది అంతం తెలిసి ఉండాలి. అప్పుడే అలా మీరు చేయగలిగారు. హిస్టరీ అంటేనే గతానికి సంబంధించింది. గతం అనేది తెలియకుండా ప్రెసెంట్ మనం చదవలేము. రైట్.
నేను అనుసరించిన వ్యూహం అయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ని అండర్స్టాండింగ్ కోసం, అర్థం చేసుకోవడం కోసం చదివి మార్కుల కోసం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ బుక్స్ని చదివానని ఆమె మాటల ద్వారా అర్థమవుతుంది. అంతేనమ్మా? అవును సార్. రైట్. అలాగే ఓకే, అది అందరూ చేద్దాం. ఇంకా 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 ఏమి అంటే మార్కులు రావాలి కదా మరి హిస్టరీలో. సబ్జెక్ట్ అవగాహన చేసుకోవటం వేరు, మార్కులు తెచ్చుకోవటం వేరు. దానికి ఏం చేసావు? పర్టికులర్ ఒక లైన్ క్లియర్ చేసుకున్నాను సార్. ఎంతమంది ఒక లెసన్ ఉంటే ఆ లెసన్ లో ఉన్న నేమ్స్ అన్ని ఒక దగ్గర రాసుకునేదాన్ని. ఓకే. దాంతో పాటు ఇయర్స్ అన్ని కూడా నోట్ చేసుకునేదాన్ని. ఒక పర్సన్ కి సంబంధించి ఇప్పుడు షాజహాన్ ఉన్నాడంటే తనకి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, మొత్తం తనకి సంబంధించిన ఇయర్స్ ఎక్కడెక్కడ ఇచ్చారు, ఆ ఇయర్స్ అన్ని అక్కడే నోట్ డౌన్ చేసుకుంటే దానికి ఏంటంటే అంతకు ముందు వాళ్ళు ఎవరైనా ఇదే ఇయర్స్ లో ఉన్నారా, ఇది మ్యాచింగ్ చేసుకునేదాన్ని. ఓకే. సో అలాగే నేను ప్రతిదీ కూడా అండర్స్టాండింగ్ బేసిక్ మీద ఎక్కువ చదువుకున్నాను. సరే, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది అంటే నోట్స్ దానికి సపరేట్ గా ఏం చేసుకునేదాన్ని కాదు. ఒక లెసన్ చదివేటప్పుడు ఒక రఫ్ నోట్ బుక్ దగ్గర పెట్టుకొని ఆ రఫ్ పేజ్ ని ఆ టెక్స్ట్ బుక్ దగ్గరనే పెట్టుకునేదాన్ని. దానికి అక్కడ పిన్ కొట్టేసుకునేదాన్ని. ఏమేమి ఇయర్స్ వచ్చాయి, ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, సో దానికి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా, నేను గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి, ఫస్ట్ అది నోట్స్ చేసుకున్న తర్వాతకి లెసన్ మొత్తం ఓవరాల్ గా చదివేదాన్ని. ఇప్పుడు ఒక వ్యక్తి పేరు ఉంది, లెసన్ కి సంబంధించి ఈ లెసన్ లో ఎంతమంది ఉన్నారు ఓవరాల్ గా తెలిసినప్పుడే వేరే ఏదైనా ఎగ్జామ్ లో నేమ్ వచ్చినప్పుడు ఓకే ఈ ఎగ్జామ్ నుంచే ఈ లెసన్ నుంచి వస్తుంది అనేది నోట్ డౌన్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు మనకి హిట్లర్ది అతను ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు కదా, హజ్మల్టర్ది. సో అతను ఏంటంటే అతను చూసినప్పుడు అదేంటి హిట్లర్ లెసన్ వచ్చినప్పుడు ఈ పేర్లను ఒక దగ్గర రాసుకోవడం వల్ల ఓకే ఇతను ఏ లెసన్ కాదు, ఖచ్చితంగా ఈ లెసన్ లో ఉంటాడు అనే ఒక పర్టికులర్ సిచ్యువేషన్. అతను ఏం చెప్పాడు అనేది కూడా నోట్ చేసుకునే వాళ్ళం అక్కడే. ఏదో ఒకటి మొత్తం వర్డ్ నోట్ చేసుకోలేం, కానీ షార్ట్ కట్ గా అజ్మల్టన్ గుర్తు వచ్చేసరికి పూర్తి అనేది ఒక 2 వర్డ్స్ గుర్తుంచుకునే వాళ్ళం షార్ట్ కట్. సో అంతే, అలా చేయడం వల్ల ఏంటంటే ఒక షార్ట్ కట్ అనేది క్రియేట్ అయ్యేది మాకు. నేను అనుసరించిందంటే ఫస్ట్ లైన్ టు లైన్ చదవడం అనేది మెయిన్ చేస్తాను. ఎక్కడ ఏ పుస్తకం చదివినా ఏదైనా బిట్ వచ్చినప్పుడు బుక్ లో ఇది ఏ ప్లేస్ లో ఉందనేది కూడా గుర్తు తెచ్చేది. ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ఓకే బుక్ లో ఇక్కడ కింద ఉంది, ఈ పేరాల్లో ఇది లైన్ ఇక్కడ ఉంది అనేది వెంటనే గుర్తుకొచ్చే విధంగా పుస్తకాన్ని మొత్తాన్ని కూడా అవగాహన చేసుకొని చదివాను. రైట్. సో హిస్టరీ ఎలా చదివారో చెప్పారు. హిస్టరీ తర్వాత మన వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడేది నాకు తెలిసి ఎకనామిక్స్. మీరు ఎలాంటి వ్యూహం అనుసరించారు ఈ ఎకనామిక్స్ సంబంధించి డేటాని గుర్తుపెట్టుకోవడానికి? ఎలా మీరు చేయగలిగారు? ఎకనామిక్స్ సంబంధించి ఎక్కువగా మనకి టేబుల్స్ ఇచ్చేవాళ్ళు సార్, పై చార్ట్స్ అనేసి, మ్యాప్స్, ఇవి ఎక్కువగా అబ్జర్వ్ చేయాలి. మెయిన్ బిట్ అక్కడి నుంచి ఎక్కువగా పడుతుండేది. అయితే ఎప్పుడు కూడా ఇప్పుడు 10th క్లాస్ లో కనుక అభివృద్ధి భవన్ లెసన్ లో ఈ వెనక ఒక టేబుల్ ఇచ్చారు. అదేంటంటే ప్రెసెంట్ ఇయర్స్ మీద ఉండేది. అంతకు ముందు ఉన్న ఇయర్స్ ఏంటి, 2012 లో ఉన్న ఇయర్స్ ఏంటి, అక్కడ ఉన్న పర్సంటేజ్ ఎంత, ప్రెసెంట్ అంటే ఇప్పుడు పుస్తకంలో ఇచ్చిన ఇయర్ కాకుండా రన్నింగ్ ఏం ఉంది, ఇప్పుడు 2024 లో మేము ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఏ డేటా ఉంది, అక్కడ ఇప్పుడున్న పర్సంటేజ్ ఏంటి, ఏ దేశం ముందంజలో ఉంది, బంగ్లాదేశ్ ఇలా నేపాల్ ఇండియానా అనేవి. సో అక్కడే పుస్తకంలోనే నోట్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే వేరే బుక్ ఉంటే మళ్ళీ అన్ని బుక్స్ తీయడానికి టైం పడుతుంది. ఆ టేబుల్ పక్కనే ఎక్స్ట్రా లైన్స్ కొట్టేసుకొని అక్కడే మీరు ప్రతిసారి కూడా ఎగ్జామ్ లో ఇచ్చినప్పుడు 12 మీద బిట్స్ ఇచ్చేవాళ్ళు. అది ఈ బిట్ ఏంటి 18 కదా మీరు నేర్చుకుంది, పుస్తకంలో ఉంది 18, కానీ ఈ బుక్ ఇది ఎక్కడి నుంచి ఇచ్చారంటే ఓల్డ్ బుక్ లో ఎక్కడో ఉండుంటది. ఎగ్జామినర్ అంటే ఎందుకు ఇచ్చారు అనేది మేము కొంచెం అబ్జర్వ్ చేసేవాళ్ళం. అయితే పట్టిక పైన చూసేవాళ్ళం. చదివినప్పుడు 2012లో 18లో కూడా పోల్చుకోండి అనేది ఉంది. సో ఆ పాయింట్ అవుట్ చూసాక ఓహో సార్ ఇక్కడ పాయింట్ ఉంది అంటే మనం ఇది అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే 2012ని 18తో పోల్చమని ఇచ్చాడు. ఈ పాయింట్ అవుట్ చదవకుండా ఇక్కడ ఉన్న పాయింట్ మాత్రమే బేసిక్ చేసుకొని చదివేదాన్ని. ఇక్కడ ఉన్న పాయింట్ బేసిక్ చేసుకుని చదివినప్పుడు నాకు ఎగ్జామ్ లో తప్పిపోయేది. ఏంటి ఇక్కడ మార్క్ పోయింది అంటే సార్ ఇచ్చింది కూడా నేను నోట్ చేసుకోవాలి. నా దగ్గర లేదు, బట్ ప్రీవియస్ ఎగ్జామ్స్ లలో నాకు ఎక్కడ మిస్టేక్ పోయింది, ఆ మిస్టేక్ పోయిందాన్ని నేను గ్యాదర్ చేసుకొని అదే బుక్ లో లైన్ కొట్టేసుకొని మీరు ఎప్పుడెప్పుడు నా మిస్టేక్ పోయిందో అన్ని అక్కడ రాసేసేదాన్ని. పర్టికులర్ గా రాయడం వల్ల ఏంటంటే డేటా మిస్ అయ్యేది కాదు. ప్రతి అలాగే ఆ ఒక్కటే కాకుండా ఎకనామిక్స్ లో ఎక్కడెక్కడ అంతకు ముందు కూడా పోల్చుకోమని ఇచ్చారు. సో ఈ విధంగా బుక్ మొత్తం 6 to 10th ఎక్కడెక్కడ ఇచ్చారని చూసి అది మొత్తం అబ్జర్వ్ చేసుకొని నేను గ్యాదర్ చేసుకునేదాన్ని.
రైట్. సో ఎకనామిక్స్కు సంబంధించి డేటాని గుర్తుపెట్టుకోవడంలో మీరు కరెంట్ డేటాను చూసుకుంటూ ఓల్డ్ డేటాను కూడా మిళితం చేసుకుంటూ రాసుకున్నారు. అవును సార్. అప్డేట్ వెర్షన్ తెలుసుకోవాలి, తద్వారా సబ్జెక్టుని గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పక్కనే రాసుకుని అవును సార్. చేసుకున్నారు. డేటా మీద బాగుంది. ఇప్పుడు డేటా మీద ప్రశ్నలు మీరు రాసినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ ఏమైనా వచ్చాయా? జనాభా మీద వచ్చింది సార్. ఓకే. అదే డేటా మీద మామూలుగా అంతకు మాకన్నా ముందు వాళ్ళకు కూడా జరిగిన ఎగ్జామ్స్ లో నేను ప్రీవియస్ అంటే వాళ్ళ పేపర్స్ అబ్జర్వ్ చేశాను. ముందు రాసిన ఎగ్జామ్ వాళ్ళవి కూడా చూస్తే ఖచ్చితంగా ఈ ప్రెసెంట్ 2024 అడిగాడు. అడిగినప్పుడు నాకు అనిపించింది అబ్బా నేను రాసుకున్నాను, సో నాకు ఇందులో బిట్ వస్తే ప్రాబ్లం లేదు అని వెంటనే ఏం చేసా అంటే మనకన్నా ముందు రోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళ పేపర్ చూసినప్పుడు ఓకే నాకు కూడా ఇందులో బిట్ వస్తుంది అని వెంటనే ఒకసారి పుస్తకం తిరిగేసి మళ్ళీ నోట్ చేసుకునేదాన్ని. ఓకే. అంటే ఎకనామిక్స్ పేపర్ లో కరెంట్ డేటా కూడా అడిగాడా? కరెంట్ అడిగాడు. అది కరెంట్ అఫైర్స్ లో అడిగాడా? మామూలుగానే కంటిన్యూషన్ లో అడిగాడు. కంటెంట్ లోనే అడిగాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం విద్యార్థులారా. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడే మనకు కొంత ఎకనామిక్స్ డేటా తెలుస్తుంది. అయితే టెక్స్ట్ బుక్ రిలేటెడ్గా ఉన్నటువంటి డేటాకి కరెంట్ డేటా కూడా తెలుసుకోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెచ్డిఐ రిపోర్ట్స్ ఉంటాయి, అవి సంవత్సరానికి వస్తూ ఉంటాయి. బుక్ చూపించమంటారా? ఏ బుక్ అది? నువ్వు రాసిందా? చెప్పి. ఈ సంజయ్ మేడం గారు రాసినటువంటి టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డేటాకి అనుబంధంగా కరెంట్ డేటా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. విద్యార్థులారా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి మానవ అభివృద్ధి నివేదికకు సంబంధించి మనకి పేజ్ నెంబర్ 24 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక పైనేమో ఒక పటం ఉంది, కిందేమో ఒక వరల్డ్ మ్యాప్ ఉంది, చూశారు కదా. ఇందులో ఈమె 2024కు సంబంధించి 193 దేశాల యొక్క మానవ అభివృద్ధి నివేదిక వచ్చినట్టుగా, నేపాల్ 146వ స్థానంలో ఉన్నట్టుగా, బంగ్లాదేశ్ 129వ స్థానంలో ఉన్నట్టుగా, అలాగే ఇంక మన భారతదేశం పాయింట్ అవుట్ అడిగారు సార్. 0.644 అనేది మా ముందు సెషన్ వాళ్ళకి అడిగారు బిట్టు. భారత్ 0.644 లో ఉంది అనేసి మా ముందు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అదే బిట్ నుంచి అడిగినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నేను నోట్ చేసుకున్నాను అనేసి. అంటే ఇలాగా మనం ఎకనామిక్స్ చదివేటప్పుడు టెక్స్ట్ బుక్ లో ఉన్నదే కాకుండా అదనంగా కూడా తీసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపరేషన్ చేసేటోళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అది అడిగేసాడు ఆల్రెడీ ఇక్కడ. అమ్మాయి మరి ప్రతి బిట్ మీద, ప్రతి అంశం మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేసింది అనే విషయం మనకి ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ చూస్తేనే అర్థం కలుగుతుంది, మాటల ద్వారా తెలుస్తుంది. మొత్తం ఎకనామిక్ చాప్టర్స్ నిండా కూడా అప్డేట్ వెర్షన్ ఇచ్చేసింది. గవర్నమెంట్ డేటా అది 2014, 15, 16తో ఎండ్ అవుతుంటే ఈమె 2024 వరకు కూడా ఈ టెక్స్ట్ బుక్ని ఎకనామిక్స్కి సంబంధించి అన్ని అంశాలు కూడా రాసుకుని పక్కన పెట్టుకుంది. అంటే మనకి బిట్టు రాదేమో వదిలేద్దాం అనేటువంటి అశ్రద్ధ కాదు, వస్తుందేమో ఒక్క బిట్ వచ్చినా మనం అది మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అనేటువంటి ఒక నమ్మకంతో ఒక్క బిట్టు కూడా పోకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ఆమె చేసింది. కాబట్టి ఈరోజు ఆమె తన జిల్లా పరిధిలో 5th ర్యాంక్ సాధించగలిగింది. 80% డిఎస్సిలో 80 కదమ్మా? 80.70. 80.70 అంటే 81% స్కోరు డిఎస్సిలో సాధించడం అంటే ఆసమస్య వ్యవహారం కదా. ఇలాంటి ఏర్పాట్లన్నీ చేసుకుంది కాబట్టి, అంత పగడ్బందీ వ్యూహం అనుసరించింది కాబట్టి ఆమె అది చేయగలిగింది. ఎకనామిక్స్లో మనకి 2 విభాగాలుగా చూస్తే బిలో 10th కొంత సబ్జెక్టు డేటా తోటి, అనాలిసిస్ తోటి, అనలిటికల్గా ఉంటుంది. థియరీ పార్ట్ కంటే అనలిటికల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. దానికి భిన్నంగా ఇంటర్మీడియట్లో ఉంటుంది మనకి. అంటే ప్యూర్ ఎకనామిక్స్ టచ్ అవుతుంది అక్కడ, సిద్ధాంతాలు కానీ ఇతరత్ర అంశాలు. సెకండ్ ఇయర్ అయితే ఇండియన్ ఎకానమీ ఎక్కువ, అది డేటా ఇది ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలాగా నేర్చుకోగలిగావు? మాక్సిమం మీరు పెట్టే ఎగ్జామ్స్ వల్లే అది ఇంటర్మీడియట్ చదవాలని ఒక అవగాహన వచ్చింది. ఓకే. ఇంటర్మీడియట్ చదవాలి అనుకున్నప్పుడు టెట్ ఎప్పుడైతే అయిపోయిందో వెంటనే బుక్స్ మీద పడిపోయా. ఇంకా నోటిఫికేషన్ గురించి ఆలోచించలేదు. ఎప్పుడైతే 114 స్కోర్ వచ్చిందో బుక్స్ ఎలాగైనా సాధించాలి, మీరు రెడీగా పెట్టుకోండి, ఎగ్జామ్స్ ఎప్పుడైనా స్టార్ట్ చేస్తానన్నారు కదా. ఇంటర్మీడియట్ బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకున్నాం అమెజాన్ ద్వారా, ఫ్లిప్కార్ట్ ద్వారా. మాక్సిమం ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చుకున్నాం. తర్వాతకి ప్రతిదీ
దాన్ని అవగాహన చేసుకోవడానికి మాకు కొంత సమయం పట్టింది. ఏంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు చూడడం కాదు, ముందుగానే చదవాలి దాన్ని, పుస్తకాన్ని. పరీక్ష ఎలాగైనా అంటే ఈ పుస్తకంలోకి ఇందులో ఉన్న చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి ఇంటర్మీడియట్ లో, దీనికి సంబంధించి ఏమున్నాయి, సిలబస్ లో ఏమున్నాయి, మీరు ఎప్పుడు కూడా సిలబస్ ని దగ్గర పెట్టుకొని చదవండి. సిలబస్ ఇంపార్టెంట్, మనం ఎంత చదివేమనేది ఇంపార్టెంట్ కాదు, సిలబస్ మనకి మెయిన్ కాబట్టి సిలబస్ ని ఫాలో అవ్వండి అనేవాళ్ళు. సిలబస్ చూసినప్పుడు టోటల్ అన్ని లెసన్స్ ఉండేటివి, ఏ లెసన్ ఇంటర్మీడియట్ లెసన్ మిస్ అయ్యేది కాదు. సో మాకు అనిపించేది అరే 10th వరకు అంటే సగం సిలబసే వస్తుంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా చదివితేనే మనం దాన్ని ఫుల్ గా మార్క్స్ చేసుకోగలం. అంటే ఇంటర్మీడియట్ నేను ఖచ్చితంగా చదవాలి అనేది అప్పుడు అర్థమైంది. సిలబస్ చూసినప్పుడు ఇంటర్మీడియట్ చదవడం ఇంపార్టెంట్ అని ప్రతిదీ, ఇంకా సిద్ధాంతం మీరు అన్నట్టుగానే క్షీణోపంత సిద్ధాంతం, సమోపంత సిద్ధాంతం, ఇంటర్మీడియట్ లో అది మనకు వచ్చిద్దా లేదా అనేది పక్కకు పెడితే అన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. ప్రతిదీ నేర్చుకోవడం, బ్యాంకింగ్ గురించి, ఆర్బీఐ గురించి, చివరి లెసన్ మామూలుగా టెట్ లో కూడా ఇంటర్మీడియట్ వేస్తున్నప్పుడు బిట్స్ కొత్తగా మళ్ళీ మా తర్వాతకి రాసిన టెట్లలో కూడా ఇంటర్మీడియట్ మీద బిట్ ఇస్తున్నప్పుడు, టెట్ లోనే ఇస్తున్నప్పుడు డిఎస్ లో ఎందుకు ఇవ్వడు, ఖచ్చితంగా ఇక్కడ పాయింట్అవుట్ చేస్తారు అనేసి ప్రతిదీ కూడా ప్రతి లెసన్ సిలబస్ లో ఎంతవరకు ఉందో అంతవరకు కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేశాం. ఓకే రమ్మా, ఇది ఇంటర్మీడియట్ నుంచి ఎకనామిక్స్ పార్ట్ నుంచి ఏమైనా ప్రశ్నలు వచ్చాయా? నువ్వు రాసిన పేపర్ కానీ నీకు తెలిసిన వాళ్ళు రాసినటువంటి, అంటే చాలా సెషన్స్లో జరిగింది కదా, దాదాపు 11 సెషన్స్ అనుకుంటాను, టచ్ అయినాయా అన్న? బ్యాంకింగ్ టచ్ అయింది సార్, ఒక ద్రవ్యోల్బణం ఒకటి టచ్ అయింది. సో మాక్సిమం ఒక 4 మార్క్స్ వరకు ఇంటర్మీడియట్ నుంచి వచ్చాయి. ఎకనామిక్స్ లో డేటా పార్ట్ అని అడిగాడా? అంటే సెకండ్ ఇయర్ అంతా ఎక్కువ డేటా ఉంటది కదా. సెకండ్ ఇయర్ నుంచి తక్కువ అడిగా సార్, ఫస్ట్ ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ లో ఏ లెసన్ కూడా వదిలిపెట్టకుండా చదవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ ఇయర్ డేటా నుంచి అయితే సెకండ్ ఇయర్ ఏం అంత ఇంపార్టెంట్ కాదు సార్. డేటా అనే కాదు, డిఎస్సి కి సంబంధించి సెకండ్ ఇయర్ మనకి 10th లో ఉంది అక్కడ అడుగుతున్నాడు. సో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఫస్ట్ ఇయర్ బుక్ ని ఫస్ట్ నుంచి చివరి వరకు చదివితే ఖచ్చితంగా మనం అందులో స్కోర్ చేయొచ్చు. నువ్వు ఫస్ట్ ఇయర్ చదివావా? రెండు చదివాను. ఓకే ఓకే. సో ఎకనామిక్స్, హిస్టరీ నాకు తెలిసి మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు కొంచెం బర్డెన్ అవుతుంది. అంటే ఈ నాలెడ్జ్ ఎక్కువగా, గుర్తింపు, అవగాహన, దీని మీద ఉండేటువంటి సబ్జెక్టులు. ఈ 2 సబ్జెక్టులు ఆమె చాలా చాకచక్యంగా చదివినట్లుగా, వ్యూహాత్మకంగా అనుసరించినట్టుగా తెలుస్తుంది ఆమె అనుసరించినటువంటి పద్ధతులు చూస్తుంటే. ఓకేనా. మరొకటి నాకు తెలిసి జాగ్రఫీ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దాన్ని ఎట్లా నేర్చుకున్నావు? జాగ్రఫీని అయితే ఒక ప్లాన్ ప్రకారం నేర్చుకున్నాను సార్. ఎట్లా? అది ఎక్కువగా మనకి రేఖాంశాలు, అక్షాంశాలు అన్నప్పుడు అందరూ చాలా వరకు యూట్యూబ్ లలో గ్యాదర్ చేసాం, ఎట్లా ఇక్కడ బిట్ వస్తుంది ప్రతి ఎగ్జామ్ లో కూడా. అయితేనేమో ఇక్కడ జిఎస్టీ మీద బిట్ అడుగుతాడు, లేదు అనుకుంటే అక్కడ ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు జాగ్రఫీ నుంచి రేఖాంశాల మీద, ఇది సమయం మీద అడుగుతున్నాడు. అది ఎలా ఇచ్చినా అక్కడ బిట్టు పోవద్దు అనుకున్నప్పుడు ఈ ఇంటూలు అనేసి, మైనస్లు అనేసి, గుణకారాల టైప్ లో చేసేవాళ్ళు. ఆ లెక్క ఎంత చేసినా అది వచ్చేది కాదు, తప్పుపోయేది. ఇంకా లాభం లేదనేసి మ్యాప్ లో ఉన్న ఏదైతే రేఖాంశాలు ఉన్నాయో ప్రతి, అంటే చెప్పారు కదా, ప్రతి 4 degrees కి 1 నిమిషం, 15 degrees కి 1 hour. సో ఆ బేసిక్ మీదే నేను ఓన్ గా క్రియేషన్ చేసుకున్నాను. సో నేను నేర్చుకుంది కాక ఆ బిట్ నా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పాను అనమాట. అది మన వాళ్ళకి కూడా చెప్తే బాగుంటది కదా. అంటే ఇప్పుడు మాకు ఇచ్చారు సార్, అదే బిట్టు నేను ఫాలో అయినప్పుడు నా ఫ్రెండ్స్ చేసిన మిస్టేక్ చెప్తాను. సో నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా మన ఎగ్జామ్స్ రాసినప్పుడు వాళ్ళందరూ ఆ బిట్టు తప్పు చేశారు. ఎందుకు? వాళ్ళకి నాకు వచ్చు, నా డిస్ట్రిక్ట్ అనేసి నేను వాళ్ళకి చెప్పాను. అంటే నేను ఎప్పుడు కూడా భేదం చూపించేదాన్ని కదా, ఎందుకంటే నా నాలెడ్జ్ నాకే ఉంటుంది, నేను చదివింది వాళ్ళది వాళ్ళకు ఉంటుంది అనేసి కలిసే చదివే వాళ్ళం. సో సేమ్ డిస్ట్రిక్ట్ సూర్యాపేట అయినప్పటికి కూడా నేను నా ఫ్రెండ్స్ కలిసే చదివే వాళ్ళం. కానీ వాళ్ళు జిఎస్టీ లెక్క చెప్పాను, కానీ రేఖాంశాల లెక్క వాళ్ళు తప్పు చెయ్యరులే అనేసి నేను నా మెథడ్ చెప్పలేదు. వాళ్ళకు మెథడ్ ఉంది, వాళ్ళు ఆ మెథడే చేస్తారు అనే హోప్ తోనే ఉన్నాను. సో వాళ్ళు కూడా అన్నారు నాకు వచ్చు, నేను చేయగలను అంటే నేను ఆ విషయం చెప్పలేదు వాళ్ళకి. బట్ నేను నా వేలో నాకు వేరే అస్సలు తెలియదు అన్న ఫ్రెండ్స్ కి మాత్రం నేర్పించాను అనమాట. సో ఏంటంటే మాకు ఇచ్చిన లెక్క ఏంటంటే గ్రీనిచ్ రేఖ మీద మధ్యాహ్నం 12 అవుతుంటే
12 అవుతుంటే ఉదయం 3 గంటలు ఎక్కడ అవుతుంది అనేసి, అంటే అద్భుతమైన బిట్. ఇక్కడ 12 అవుతుంటే ఉదయం 3 గంటలు ఎక్కడ అవుతుంది అని ఇచ్చారు. అంటే ఏ రేఖాంశం మీద 3 అవుతుంది ఎక్కడ అవుతుంది అని ఇచ్చారు. వీళ్ళేం చేశారు, 3 అనేసి అంటే ఉదయం అన్న విషయం చూడలేదు, ఇటువైపు వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయి 90 degrees ఏదో పెట్టేశామా అన్నారు. సో అలా కాదు పెట్టేది, మనం ఎప్పుడైనా సరే తూర్పుకు వెళ్ళే కొద్ది సమయం పెరుగుతుంది. గుర్తుంచుకోవాల్సింది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఉదయం తర్వాతకి మధ్యాహ్నం వస్తుంది, మధ్యాహ్నం తర్వాతకి సాయంత్రం వస్తుంది అనేది గుర్తుంటే మనకి ఇక్కడ బిట్ మిస్ అవ్వదు. తను ఏమన్నాడు, మధ్యాహ్నం 12 దగ్గర ఉన్నప్పుడు ఉదయం అన్నాడు కాబట్టి మనం అటు వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా మనం ఒక పర్టికులర్ ఆ బుక్ లో ఏది ఇచ్చాడో దాన్ని ఫాలో అయ్యి నేను ఏదైతే ట్రై చేసి నేర్చుకున్నానో అది 1 సెకండ్ 2 seconds కూడా పట్టలేదు నేను ఆ బిట్ పెట్టడానికి. సో అదేంటంటే జస్ట్ 1 hour కి ఎవ్రీ 15 degrees కి 1 hour. సో నేను అలా ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని 12 వేసుకుంటాను, మిడిల్ లో 12 వేసి 15 ఫస్ట్ ఏం చేసేదంటే 0 వేసేదాన్ని, 0 మీద 12, 15 డిగ్రీ నెక్స్ట్ 15 వేసేదాన్ని, 15 తర్వాతకి 30, 30 తర్వాతకి 45, 45 తర్వాతకి 60 అలా వేసుకునేదాన్ని. సో ఏంటంటే ఆ గ్యాప్ లో ఇలా వేసుకొని 0 మీద 12 వేసుకొని 1 అలా వెనక్కి వెళ్ళిపోయేదాన్ని. సో 12 అప్పుడు ఇక్కడ ఏంటి ఉన్నప్పుడు 12 మీద మాత్రమే మధ్యాహ్నం అవుతుంది, వెనక్కి వెళ్ళే కొద్ది ఉదయమే కదా. సో ఆ లెక్క ఫాలో అయ్యేదాన్ని. సో నేను సింపుల్ గా వాళ్ళు ఇచ్చిన పేపర్ ఎగ్జామ్ లో ఇచ్చిన పేపర్ మీద ఇలా వేసేసుకొని 15, 30 ఇలా వేసేసుకొని సెకండ్ లో అది ప్రాబ్లం చేసాను, క్లియర్ చేసాను. ఒకటే రోజులో డిఫరెన్సెస్ అడిగినప్పుడు ఉదయం అన్నప్పుడు ఓకే, ఉదయం మార్నింగ్ AM దాటితేనే కదా PM వచ్చేది, ఇక్కడ 12 ఉన్నప్పుడు నేను ఉదయం అన్నప్పుడు ముందుకి వెనక్కి వెళ్ళాలి, ముందుకు వస్తే సాయంత్రం అయిపోతుంది. ఈ లాజిక్ మీదనే నేను బిట్ చేశాను. అంటే సింపుల్ గా గుర్తు పెట్టుకోవటం, సింపుల్ గా నేర్చుకోవటం అనేది ఆమె అది చక్కగా నేర్చుకున్నది. అట్ ది సేమ్ టైం ఒక ప్రశ్న కూడా వచ్చింది, బహుశా ఈ 80 మార్కులు చివరిన కొంచెం 70% ఉంది కదా, బహుశా ఇదేనేమో అది ఈ ఫ్లేవర్ ఏమో. ఎందుకంటే ప్రతి బిట్ కీలకమే కదా. ఇప్పుడు 80 దాటి 80 మార్కులు వచ్చినాయి, 80.70, ఆ 70 ఇదేనేమో. సో మనకి 4 సబ్జెక్టుల్లో జాగ్రఫీ చక్కగా ప్రిపరేషన్ చేసినట్టుగా తెలుస్తుంది, అలాగే హిస్టరీ, అలాగే ఎకనామిక్స్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదివారు అనేది చెప్పింది. ఇక ఇంకొకటి మనకి పాలిటిక్స్ కూడా ఉంది కదా, మరి పాలిటిక్స్ లో కూడా ఇంటర్ పాలిటిక్స్ ఎంటర్ అయింది. మనకి బిలో 10th వరకు కూడా పాలిటిక్స్ చాప్టర్స్ ఉన్నాయి. అంటే నాకు తెలిసి కొంచెం ఈజీ అనేది నా యొక్క అభిప్రాయం పాలిటిక్స్ కి సంబంధించి, నా వ్యక్తిగత అభిప్రాయం. నాకు ఈజీ అని నీకు ఈజీ అని, లేదా అతనికి ఈజీ అని అతనికి ఆమెకి ఈజీ అని చెప్పలేను, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటిక్స్ ఈజీ అనేది నీకు కూడా అలాగ అనిపించిందా, లేదా దానికి ఒకవేళ కష్టంగా అనిపిస్తే ఎలా దాన్ని నేర్చుకోగలిగావు? నిజం చెప్పాలంటే పాలిటీ అయితే మాకు ఈజీ కాదు సార్. ఈజీ కదా? అదేమో ఈజీ కాదు, అసలు అర్థమయ్యేది కదా. అన్ని ఆర్టికల్స్ ఉండేటివి, ఎన్నిసార్లు ప్రయత్నించినా పోతూ ఉండేది బిట్. ఆర్టికల్స్ ఎన్ని నేర్చుకున్నా ఇంకా నేర్చుకునేది ఉండే, కాకపోతే మనకి ఎంతవరకు ఉపయోగం అనేది క్యాచ్ చేసాం. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ఏ ఆర్టికల్స్ లో ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి, ప్రాథమిక విధులు కానీ ఇవన్నీ ముందు రాజ్యాంగంలో ఉన్న అన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంటే. కాకపోతే మనకి మన బుక్స్ లో ఏమేమి ఉన్నాయి, 6th నుంచి 10th వరకు ఏమేమి ఉన్నాయి, లేక సవరణలు ఏమేమి ఉన్నాయి, వీటి మీద మెయిన్ ఫోకస్ చేసి కొంచెం టైం దానికి కేటాయించేవాళ్ళం. ఖచ్చితంగా దానికి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా అని వెతకడము, సో అలా చూసి అది నేర్చుకోవడము. ఆర్టికల్స్ చాలా వరకు ఉపయోగపడతాయి సార్. మేము చెప్పాలంటే ఆర్టికల్స్ వస్తే మాక్సిమం పాలిటీ వచ్చినట్టే. ఆర్టికల్స్ పాలిటీ అంతే సార్. అంతేనంటవా? లేదు, ఖచ్చితంగా అంతకు మించి ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రాథమిక హక్కుల గురించి, ఆదేశిక సూత్రాల గురించి తెలిస్తే 90% అయిపోయినట్టే. మిగతాదంటే రాజ్యాంగం అవన్నీ అంటే 8th క్లాస్ లో ఉండే 10th లో ఉంటుంది. ఇక్కడ మనం 8th లో నేర్చుకుంటే, పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే 10th లో దానికి కొంచెం యాడ్ చేశారు అంతే. కాబట్టి మనకి మెయిన్ ఏదైతే ఉందో ఆర్టికల్స్ మెయిన్ గా వచ్చి అందులో ఉన్న మ్యాటర్ ఏంటో కూడా తెలిస్తే మిగతా పాలిటీ ఈజీగా వచ్చేస్తుంది సార్. ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకున్నావు? ఇంకా ప్రాథమిక బై హార్ట్ చేశాను సార్ నేను. అంతే
బై హార్ట్ రోజు చూసేదాను, రోజు చదివేదాను. ఒకటి నా ఫ్రెండ్ ఎవరో నాకు పేజెస్ పంపించారు, అంటే స్క్రీన్ షాట్స్ పంపించారు. ఆర్టికల్స్ అన్నింటినీ రీసెంట్ గవర్నర్స్ ని, ముఖ్యమంత్రుల్ని, అన్ని రాష్ట్రాలది సేకరించి ఒక పేపర్ పంపించారు. నేను వాటిని నీట్ గా రాసుకొని కొద్ది రోజులు ఇక్కడే అంటించేసుకున్నాను, అవన్నీ ఊడిపోయినాయి. సో మా వరల్డ్ మ్యాప్ దగ్గర బల్లా చుట్టూ కూడా మొత్తం పేపర్స్. నేను ఏంటంటే ఇంటి మొత్తం కూడా ఒకసారి పేపర్స్ అంటించా. నేను ఎక్కడైనా వెళ్ళేటప్పుడు వైట్ పేపర్ లో వైట్ పేజ్ లో అక్కడెక్కడ పేజెస్ అంటించుకొని, ఇది వరకు నాకు కిచెన్ ఉండేది, ఆ కిచెన్ లో కూడా మొత్తం పేపర్స్ అంటించేదాన్ని. ఎక్కడ చూసినా నాకు ఎక్కడ బిట్టు పోతుంది, ఓకే ఇక్కడంటే కిచెన్ లో ఈ వంట చేసిన వరకు ఈ పేపర్ చూస్తూ ఉండాలి అని. సో అలాగే నా చుట్టూ అలా పేపర్స్ అవన్నీ అంటించుకొని రాశాను. అంటే ఈ 2 years లో అయిపోయి చినిగిపోవడం అలా అయిపోయింది. ఇది గొప్ప టెక్నిక్. అది చాలా సందర్భాల్లో నేను కూడా చెప్పాను. నిర్వచనాలు కానీ, ఆర్టికల్ సంబంధించిన అంశాలు కానీ, సంవత్సరాలు కానీ చక్కగా ఒక చార్ట్ మీద రాసుకోవటం, స్టడీ రూమ్లో అంటించుకోవటం. చార్ట్ మీద రాసుకోవడం, స్టడీ రూమ్. ఎందుకంటే లేచిన వెంటనే అట్లా మనం చూస్తూ ఉంటాం, ప్రతిసారి కనబడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు అది ఎక్కువ మనకి స్మృతి చిహ్నం అనేటువంటిది బలంగా ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ పాలిటిక్స్ అంటే ఆర్టికల్స్, ఆర్టికల్స్ అంటేనే పాలిటిక్స్ అన్నావు. సరే, దానికి నేనైతే ఏకీభవించలేను. కానీ మరి పాలిటిక్స్ సంబంధించి ఫస్ట్ ఇయర్ పాలిటిక్స్ ఉంటుంది, మనకి సెకండ్ ఇయర్ పాలిటిక్స్ ఉంటుంది. దాన్ని చదివావా లేకపోతే లైట్ కార్నర్ చేసావా? చదివాను సార్. చదివే ఉంటాను, నాకు తెలుసు. మాక్సిమం చదివాను సార్. ఫస్ట్ ఇయర్ చదవలేదు, పక్కకి పెట్టాము. అంటే అంత ఇంపార్టెంట్ కాదేమో అనుకొని కొంచెం లైట్ గా చూసాము. ఆ తర్వాతకి సెకండ్ ఇయర్ మీద ఎక్కువ బిట్స్ రావడం అబ్జర్వ్ చేసాం. మేము రాసిన టెట్ లో కూడా సెకండ్ ఇయర్ నుంచి వచ్చాయి, కానీ అప్పుడు మాకు అది ఇంటర్ బిట్ అనేది మాత్రం ఐడియా రాలేదు. ఎప్పుడైతే మేము ఇంటర్ బుక్ చదవడం స్టార్ట్ చేసామో అప్పుడు మాకు అర్థమైంది, ఓ ఇది సెకండ్ ఇయర్ లో ఉందా. అసలు అందుకే ఆ ఎగ్జామినర్ అలా ఇచ్చాడు. మనం ఎక్కడి నుంచో ఇచ్చారు, ఇది ఎందుకు అవుట్ ఆఫ్ సిలబస్ అనుకున్నాము, బట్ సిలబస్ లోనే ఉంది అనేది అర్థమై సెకండ్ ఇయర్ బుక్ మాత్రం కంపల్సరీ లైన్ టు లైన్ చదవాల్సిందే. సెకండ్ ఇయర్ బుక్ లో చివరి లెసన్ వరకు కూడా. మెయిన్ ఏంటంటే మొన్న డిఎస్సి లో కూడా మాకు సెకండ్ ఇయర్ పాలిటీ సెకండ్ ఇయర్ నుంచి బిట్స్ వచ్చాయి. ఓకే, సో నీ యొక్క అభిప్రాయం అయితే మనకి సెకండ్ ఇయర్ నుంచే ప్రశ్నలు వచ్చాయి. ఎందుకంటే లింక్ చాప్టర్స్ 6th నుంచి 10th వరకు నుంచి లింక్ చాప్టర్ సెకండ్ ఇయర్ కి టచ్ అవుతాయి. నీ అభిప్రాయం నేను అంగీకరిస్తాను, అయితే పూర్తిగా అంగీకరించలేను. ఇక్కడ మనం 2 తెలుగు రాష్ట్రాలకు చూసుకోవాలి కదా. మరి 2 తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే సెకండ్ ఇయర్ టచ్ చేశాడు, కానీ సిలబస్ లో ఫస్ట్ ఇయర్ కూడా ఇచ్చాడు. కాబట్టి ఏమో తర్వాత జరిగే ఫస్ట్ ఇయర్ లో నిర్వచనాలు ఇంపార్టెంట్ సార్. ఓకే, ఫస్ట్ ఇయర్ మొత్తం మీద ఎక్కువ ఫస్ట్ ఇయర్ మొత్తం బేసిక్ కూడా అక్కడే ఉంది. నిర్వచనాలు చాలా నిర్వచనాలు, ఒక లెసన్ తీసుకుంటే మినిమం ఒక 20 నిర్వచనాలు ఉండేది. చదివాను సార్. ఎలా గుర్తుపెట్టుకున్నావు అంటే షార్ట్ కట్స్ సార్. ఒక పర్సన్ చూసుకుంటే ఒక్కొక్క వ్యక్తికి ఆ వర్డ్ అంతే. అది అందరూ చేసేదే, నువ్వు చేసావు. నేను చాలా సార్లు చెప్పినటువంటిది, నిర్వచనం అంతా ఒకసారి చదివితే చదువుకోండి, కానీ ఆ నిర్వచనంలో ఏదో ఒక పదానికి ఆ వ్యక్తికి లింక్ చేయాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్న వ్యూహంలో సెకండ్ ఇయర్ నుంచి ఇచ్చి ఉండొచ్చు, కాదంటలేదు. కానీ అదే వ్యూహం తర్వాత డిఎస్సికి ఉంటుంది అంటే చెప్పలేం. సిలబస్లు ఇచ్చాడంటే ఖచ్చితంగా చదవాలి. అమ్మాయి యొక్క అనుభవం నుంచి చెప్పారు ఏంటంటే ఎక్కువ సెకండ్ ఇయర్ నుంచి ఇచ్చాడని. దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే మనం నిశ్చితంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి చాప్టర్స్ చూస్తే పాలిటిక్స్ చాప్టర్స్ అన్నీ కూడా భారతదేశానికి సంబంధించిన పాలిటిక్సే ఉంటాయి. ప్యూర్ పాలిటిక్స్ ఉండదు ఎక్కడ కూడా. ఎక్కడో ప్రభుత్వం గురించి ఒక టాపిక్ ఉంటుంది అంత, ఇంకా అక్కడి నుంచి స్థానిక సంస్థలు, ఈ వ్యవహారాలు, రాజ్యాంగం, ఇదే కథ. దానికి రిలేటెడ్ టాపిక్స్ మనకి ఇంటర్ సెకండరీలోనే ఉంటాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చాప్టర్స్ అలా ఇచ్చి ఉంటాడని నాకు అభిప్రాయం. నువ్వేమంటావా? అంతే సార్, అంతే. లింక్ చాప్టర్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఈ డిఎస్సికి అనుకోండి, తర్వాత డిఎస్సికి అలాగ ఉంటుందని మాత్రం అనాలిటికల్గా చేసుకోకండి. ఇది తెలంగాణకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్కి అయితే అమ్మ ఎలాగ ఉంటుందంటే నిర్వచనాలు ఇచ్చేసాడు. 2018 జరిగిన దాంట్లో నిర్వచనాలు ఇచ్చాడు. సరే, నిర్వచనం ఇచ్చి ఏదో ఆ నిర్వచనం ఎవరు ఇచ్చారంటే ఏదో కోడ్లుగా గుర్తుపెట్టుకుంటాం. వీడు అలా కాదు, నిర్వచనం ఇచ్చి అది ఏంటని అడిగాడు. అంటే అది న్యాయం గురించి చెప్తుందా, సమాజాన్ని గురించి ఇచ్చిందా, రాజ్యాంగం గురించి ఇచ్చిందా, లౌకిక తత్వం గురించి ఇచ్చిందా అనేది. అంటే మనం ఇలాగెళ్తే ఇంకో దారిలో వస్తాడు అనమాట. నిర్వచనం దేని మీద ఉన్నది,
ఎందుకంటే స్వేచ్ఛ గురించి ఒక 20 నిర్వచనాలు ఉంటాయి, అవును సార్. న్యాయం గురించి ఒక 20 నిర్వచనాలు ఉంటాయి, చట్టం గురించి కొన్ని నిర్వచనాలు, పౌరసత్వం గురించి నిర్వచనాలు ఉంటాయి, రాజ్యాంగం గురించి నిర్వచనాలు ఉంటాయి, ప్రభుత్వం గురించి నిర్వచనాలు ఉంటాయి. ఆ నిర్వచనాలు ఎవరు ఇచ్చారో ఏదో చాట్ల మీద గోడల మీద రాసుకుంటాం, కాదంటలేదు. కానీ వ్యక్తి పేరు అడగకుండా ఆ నిర్వచనం అంతా ఇచ్చి ఇది దేనికి సంబంధించింది అని అడిగాడు అనమాట. అంటే ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలనేటువంటిది ఆలోచించుకోవాలి విద్యార్థులారా. సో ఫస్ట్ ఇయర్ కూడా చదవాలి ఖచ్చితంగా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థులైనా. కానీ లింక్ చాప్టర్స్ ఏమైతున్నా అవి బలంగా చదవండి. మొత్తం వదిలేమని అయితే ఆమె చెప్పట్లేదు కదా నువ్వేమైనా. అవును సార్, ఎక్కడ కూడా వదిలేయాల్సిన అవసరం లేదు సార్. ప్రతిదీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా సిలబస్ లో ఉన్న ప్రతి లెసన్ మనం చదవాలి. బట్ 6th to 10th ఉన్నదేమో కొంచెం ఎక్కువగా చదవాలి, లింకప్ ఉంది. మేము కూడా ఇదేం వదలలేదు సార్, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ గా చదివేశాము. నువ్వు వదలు, నాకు తెలుసు కదా నీ సంగతి. నువ్వు అలా వదిలేసుంటే ఈ 80%, 80.70 మార్కులు రావు కదమ్మా. ఖచ్చితంగా అన్నీ చదువు. హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, అలాగే ఎకనామిక్స్ కానీ, పాలిటీ కానీ చాలా చక్కగా చదివినట్టుగా, చాలా వ్యూహాత్మకంగా చదివినట్టుగా మనకి తెలుస్తుంది. సరే, కంటెంట్ మనం ఎలా చదివింది, ఎలాగా ఆమె ముందుకు గెయిన్ చేసింది అనేది తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి డిఎస్సికి సంబంధించి మెథడ్ చాలా కీలకం. స్కూల్ అసిస్టెంట్లు ముఖ్యంగా సోషల్ మెథడాలజీ, అది ఎట్లా చదివామమ్మా, ఎట్లాగా అర్థం చేసుకున్నాం? స్టార్టింగ్ లో మెథడాలజీ ఎంత చదివినా అర్థమయ్యేది కదా సార్. దానికి బుక్ చదివే వాళ్ళం, లైన్ టు లైన్ మీరు చెప్పినట్టు చదివినా అంతవరకు ఎక్కేది కాదు. కొన్ని బిట్స్ తప్పు చేస్తూనే ఉండేది. అది మెయిన్ అవగాహన దగ్గర కానీ, నెక్స్ట్ దానికి ఈక్వల్ గా ఉన్న విశ్లేషణ సంశ్లేషణ దగ్గర కానీ బిట్టు ప్రతిసారి పోతూ ఉండేది. ఇంకా ఏం చేయాలో తెలియక మీ క్లాస్ తీసుకొని అది విన్న తర్వాతకి మీరు చెప్పిన క్లాస్ చెప్పడానికి ముందు బోర్డు మీద రాసి బిట్ ఇచ్చి క్లాస్ అయిపోయిన వరకు మీకు వస్తుంది చూడండి అనేవాళ్ళు. సో అది జాగ్రత్తగా చూసి మళ్ళీ మీరు చెప్పేటప్పుడు నోట్స్ రాసుకునేదాన్ని. దాన్ని మాత్రం మెథడాలజీ మాత్రం నోట్స్ రాసేదాన్ని. నోట్స్ రాసి అది తెలుసుకున్నాక కొన్నేమో కోర్స్ పెట్టుకునేదాన్ని సార్. ఎలా అంటే ఇప్పుడు 5E ఆర్డర్ ఉంది. అదేంటి ఆర్డర్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఇంగ్లీష్ లో ఎంత గుర్తుంచుకున్నా పోతూ ఉంటుంది. తెలుగులో ఎగ్జామినర్ తెలుగులోనే ఇస్తాడు ఆ బిట్ని, తెలుగులో అసలు గుర్తుండేది కాదు. అలాగే హెన్రీ మోరిసన్ ఇవన్నీ కూడా ప్రతి దానికి కోడ్ సార్ నోట్లో ఇప్పటికీ ఉంటాయి. ఒక కోడ్ చెప్పు. నీ అన్వే వివరిస్తాము. ఎవరిది? 5E సార్. 5E. ఓకే ఓకే, కరెక్ట్. నీ అన్వే వివరిస్తాం అనగానే మనకి వచ్చే ఆర్డర్ వచ్చేస్తుంది. వివరిస్తాం. ఓకే. హెన్రీ మోరిసన్ సార్. అప్రసవ్యవ. ఓకే, అప్రసవ్యవ. మేము అప్పట్లో అప్రసవ్యపు అనేవాళ్ళం, అంటే పునఃస్మరణ అని ఉండేది. ఓకే, అలాగా ఇలా ప్రతి దానికి స్టార్టింగ్ లెటర్స్ తో. అలాగే ఏమన్నా కష్టంగా అనిపించినా కూడా కోడ్ పెట్టేసుకునేవాళ్ళం. ఓకే, అంటే కోడ్ ఒక్కటే కాదు కదా మరి మెథడాలజీ గుర్తుంచుకునే వాళ్ళం. దాన్ని ఎలా చెయ్యాలి అనేది ప్రతి దానికి కూడా ఇప్పుడు మామూలుగా బెంజమిన్ వి కానీ న్యూ చదువుతూనే మీరు ఓల్డ్ చదవమనేవాళ్ళు. ఓల్డ్ కి లింకప్ చేసి రెండు చదివినప్పుడు క్లారిటీగానే బాగా అర్థమయ్యేది. సో మీరు ఏంటంటే ఎగ్జామినర్ కూడా ఓల్డ్ నుంచి డిఎస్ లో ఇచ్చేవాడు. టెట్ వరకే న్యూ ఇచ్చేవారు. టెట్ న్యూ బుక్ ఎంత వరకు సరిపోయేది అంటే టెట్ లో ఉన్న వరకు మ్యాచ్ చేయాలి. కానీ డిఎస్సికి సరిపోతుండేది కాదు. డిఎస్సికి సంబంధించిన సిలబస్ చూసినా డిఎస్సి లో బిట్స్ కావాలన్నా మీరు పెట్టిన పింక్ అట్టా ఉన్న బుక్ మాత్రమే మాకు యూజ్ అయ్యేది. ఇది అది కలిపి ఇది మొత్తం చదివిన తర్వాతకి అందులో ఉన్న లెసన్ ఇందులో సేమ్ లెసన్ ఉన్నప్పుడు ఈ లెసన్ లో ఉండి ఇక్కడ లెసన్ ఉండి ఇందులో లేని మ్యాటర్ ని ఆ బుక్ నుంచి నేనైతే PDF ప్రింట్ తీయించుకోలేదు. నాకు అంత అమౌంట్ పెట్టుకునేంత లేక ఒక్కొక్క పేజీకి 10 రూపీస్ అంటే నేను ఎందుకులే, నాకు ఏ చాప్టర్ రాలేదు, ఏది నాకు రావట్లేదు అనుకున్నప్పుడు ఒక నోట్స్ పెట్టి దాంట్లో కొంచెం నైట్ పుట్ట డే అంతా చదువుతూ ఉన్నా నైట్ పుట్ట రాసేదాన్ని. సెల్ ఫోన్ చూసేసారు. నా ఫ్రెండ్స్ అందరు నవ్వేవాళ్ళు. మీరు పెట్టే ప్రతి PDF నేను ఏ PDF కూడా జిరాక్స్ తీయించలేదు. మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటేనే మాక్సిమం వీలున్నంత వరకు ఆ బుక్ లో అక్కడే ఎక్కడో ఒక దగ్గర రాసేదాన్ని. సేమ్ మ్యాటర్ అయితే లేదు కొంచెం డిఫరెంట్ గా ఉందన్నప్పుడు ఒక నోట్స్ తీసుకొని దాంట్లో ఎంతో కొంత మ్యాటర్ రాసుకునేదాన్ని. ఎంతవరకు ఇంపార్టెంట్ అనుకుంటే ఆ ఇంపార్టెంట్ ఉన్న మ్యాటర్ మాత్రం గ్యాదర్ చేశారు. ఈ మెథడాలజీని
మనం రెండు కోణాల్లో చూడొచ్చు. అండర్స్టాండింగ్ కోణం, రెండోది అప్లికేషన్ కోణం. సరే, అండర్స్టాండింగ్ కోణంలో ఎలాగ మీరు కోడ్స్ ద్వారా కానీ చదవటం ద్వారా, లేకపోతే ఓల్డ్ అలాగే న్యూ మెథడ్స్ని బుక్స్ని ఫాలోఅప్ చేసుకుని అండర్స్టాండింగ్ కోణంలో చేయగలిగారు. అప్లికేషన్ వచ్చేటప్పటికి ఎలా చేయగలిగారు? ఎగ్జామ్స్ వేసారు ఓన్లీ. ఎందుకంటే ఒకసారి మాక్సిమం ఫస్ట్ స్టార్టింగ్ లో తప్పులు పోతూ ఉండేది. మెథడాలజీలో అయితే 50% వస్తుండేది స్టార్టింగ్ లో. 50% నుంచి 90% వరకు వెళ్ళేదాన్ని. ఎలాగా? మీ క్లాసెస్ వినడం, చెప్పిన మీరు పెట్టే ఎగ్జామ్స్ ఒకసారి తప్పు చేసినప్పుడు ఇంకోసారి తప్పు పోకూడదు. తప్పు పోయినప్పుడు నేను మీకు కాల్ చేసేదాన్ని, సరే ఇది ఎందుకు తప్పు పోయింది, ఈ బిట్ ఎందుకు తప్పోయింది మీరు అనేవాళ్ళు. ఏ బిట్ తప్పు పోయిందో చెప్పమ్మా, నువ్వు రాసి పెట్టుకొని నాకు మెసేజ్ చెయ్యి, అది నేను ఖాళీగా ఉన్నప్పుడు వీలైతే చెప్తాను, లేకుంటే మెసేజ్ చేస్తానని చెప్పేవాళ్ళు. సో నేను మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకునేదాన్ని బిట్ తప్పు పోయినప్పుడల్లా. సో అవే నాకు బాగా ఉపయోగపడింది. 90 వరకు రాలేకపోతున్నారు చాలా మంది, ఎక్కువ మంది. మీలాగా చాలా మంది వస్తున్నారు, కాదంటలేదు. సరే, వచ్చే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు, కానీ ఈ 50తో స్టార్ట్ చేసి 60-70 వరకు వస్తున్నారు చూసారా, వాళ్ళు 90 వరకు లాక్కి రాగాలంటే నువ్వు ఇచ్చే సలహా ఏంటమ్మా? ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. అవును, మెయిన్ ప్రాక్టీస్. కొంతమంది ఏమనుకుంటారంటే ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక సొంత పనుల మీద ప్రిపరేషన్ ఆఫ్ చేస్తారు. టైం అయిపోతుంది, లేకుంటే నిద్ర వస్తుంది, లేకుంటే ఇది తినే టైం అని. ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేసామంటే ఈ రోజు ఈ పరీక్ష నేను రాయాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ కి నేను కూర్చునేదాన్ని. సో అది కంప్లీట్ అయితే తప్ప కంప్లీట్ చేశాక ఇంకా నెక్స్ట్ రిపీట్ చేస్తాను అనుకున్నప్పుడు మాత్రమే అక్కడి నుంచి లేసేదాన్ని. సో నైట్ ఒక్కోసారి 2 అయ్యేది, 3 అయిపోయేది, కొన్నిసార్లు 4 అయ్యి మా ఆయన వచ్చాడు, ఏంటి 4 అయింది ఇంకా నిద్రపోవా అంటే అయిపోగానే పండుకుంటాను అనేది. మళ్ళీ పండుకున్నా సరే మళ్ళీ మెలకు వచ్చి 5:30 వరకు లేసిపోయేదాన్ని. ఎలా నాది ఇంకా అవ్వలేదు, ఎగ్జామ్ రాయాలి అంటే నాకు కంప్లీట్ అవ్వాలి అనుకొని బాటిల్ ఎప్పుడు పక్కన పెట్టుకునేదాన్ని. నీళ్లు చల్లుకొనైనా మళ్ళీ లేచి చదివేదాన్ని, అంతే సార్. సో ఎవరైతే మార్కులు తక్కువ వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారో మెథడాలజీలో కానీ ఇంకొక దాంట్లో కానీ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు మేడం గారు. ఇక మరొకటి ఏంటమ్మా, జీకే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా మనకి, అలాగే విద్యా దృక్పథాలు ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద ఎలాగ ప్లాన్ చేసుకున్నావు? అంటే నోటిఫికేషన్ తర్వాత చదివావా, లేకపోతే ముందు నుంచి వీటి మీద వ్యూహాత్మకంగా వెళ్ళావా? నోటిఫికేషన్ కోసం నేనైతే వాటి కోసం చూడలేదు సార్. ఫస్ట్ నుంచి అన్నింటితో పాటు వాటికి కూడా టైం ఇచ్చాను. అన్నింటితో పాటే నేను ఏం చేశానంటే పిఐఈ ఇంపార్టెంటే, 10 మార్క్స్ అని దాన్ని తక్కువ చూడలేము. పిఐఈతో సమానంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది. సో జీకేని కానీ కరెంట్ అఫైర్స్ ని కానీ మనం దాన్ని తక్కువగా చూసినా, టెట్ లో ఇంగ్లీష్ ని తక్కువగా చూసినా మన స్కోర్ పడిపోతుంది అనేది మాత్రం అర్థమైంది. సో కాబట్టి నేను ఫస్ట్ టెట్ లో ఇంగ్లీష్ మీద అబ్జర్వ్ చెయ్యక నాకు అక్కడ టెట్ లో స్కోర్ తగ్గింది. నేను సెకండ్ మీరు టెట్ రాసేటప్పుడు ఇంగ్లీష్ ఎగ్జామ్ మీరు ఏది పెట్టినా ఆ రోజు గ్రామర్ కంప్లీట్ గా నేర్చుకునేదాన్ని. సో నాకు దాని వల్ల ప్లస్ అయింది ఏంటంటే మీరు ఒక 4-5 ఎగ్జామ్స్ అప్పుడు పెట్టినప్పుడు కూడా కంప్లీట్ గా సిలబస్ కంప్లీట్ చేశారు. మీరు ఆ సిలబస్ ఆ టైంలోనే నేను ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా ఈ రోజు ఎగ్జామ్ అంటే అది ఎంతవరకు కంప్లీట్ చెయ్యాలి అన్న తాపత్రయంతో నాకు టెట్ లో 22 ఇంగ్లీష్ లోనే వచ్చింది. ఫస్ట్ సార్ నేను రాసినప్పుడు ఇంగ్లీష్ లో 7 మార్క్స్ అనుకుంటా టెట్ లో. నెక్స్ట్ టైం టెట్ లో నాకు 22 మార్క్స్ ఇంగ్లీష్ లోనే రావడం. నేనేమనుకున్నంటే అక్కడ ఇంగ్లీష్ ఎలా బతికిచ్చిద్దో ఇక్కడ జీకే కూడా అంతే బతికిచ్చిద్ది. సో జీకే లో ఇక్కడ స్కోర్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్ అనేసి స్టార్టింగ్ నుంచి ప్రతిరోజు 1 అవర్ జీకే కేటాయించేదాన్ని. ఎంత సిలబస్ ఉండని ఏమైనా ఉండని నిద్రపోయే వరకు జీకే ఏదో ఒక టాపిక్ నేర్చుకోవాలి. అదే విధంగా కరెంట్ అఫైర్స్ కోసం మనం డైలీ నాకు పేపర్ చదవాలంటే పేపర్ ఒకసారి రాదు, పేపర్ వేయించుకోవాలంటే మంత్లీ కట్టాలి. యూట్యూబ్ ని ఫాలో అయ్యేదాన్ని. యూట్యూబ్ లో ఒకరిని కాకుండా ఇద్దరిని ఫాలో అయ్యేది. ఎవ్రీ మార్నింగ్ 7 కో ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు డైలీ కరెంట్ అఫైర్స్ అనేసి. మళ్ళీ ఈవినింగ్ ఒకరు చెప్పేవాళ్ళు. మార్నింగ్ మిస్ అయినా ఈవినింగ్ చూసేదాన్ని, లేదా ఒక్కోసారి వీలుంటే 2 చూసేదాన్ని. ఈవినింగ్ మిస్ అయినప్పుడు మార్నింగ్ చూసేదాన్ని. అలా ప్రతిరోజు కరెంట్ అఫైర్ క్లాస్ రాసుకునేదాన్ని. దాంతో పాటు ఒక పర్టికులర్ నోట్స్ అయితే దానికి పెట్టుకున్నాను. ముందు నుంచి స్టార్టింగ్ నుంచి నోటిఫికేషన్ కోసం చూడలేదు, ఎందుకంటే 2 years ఈ జర్నీలో జీకే కూడా 1 పార్ట్.
ఇప్పుడు రెండు ఎన్ని వచ్చినాయి? జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్కులు కదా మనకి. ఎంతవరకు చేయగలిగావు? నాకు 7 మార్క్స్ వచ్చాయి సార్. వావ్, 10 కి 7 అందులోనే వచ్చాయి. ఇది మామూలు విషయం కాదు. అందుకే సంజయ్ అన్నారు నేను. చాలా అద్భుతం. ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్లో మార్కులు తెచ్చుకోవడం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేటోళ్ళకే కాదు, మొత్తం ఎవరీ ఆస్పిరెంట్, డిఎస్ ఆస్పిరెంట్స్ పెద్దగా దృష్టి పెట్టరు. ఆమె గొప్ప లాజిక్ కనిపెట్టారు. ఆమె ఏంటంటే టెట్లో ఇంగ్లీష్ ఎలాగో మనకి డిఎస్సిలో జీకే అలాగా, ఆమెకు టెట్లో ఇంగ్లీష్ 7 వచ్చినాయట స్టార్టింగ్ రాసినప్పుడు. అయినా కానీ ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని అధిగమించడమే విజయం, అధిగమించడమే జీవితం కూడా. సో ఆ లోపాన్ని అధిగమించి ఆమె 22 లాక్కి వెళ్ళారు ఇంగ్లీష్లో. ఎంత గొప్ప విషయం అది. అదే టెక్నిక్ మళ్ళీ జీకే కరెంట్ అఫైర్స్లో కూడా అనుసరించి ఆమె 10 మార్కులకి 7 మార్కులు తెచ్చుకున్నారంటే ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన సొంత కంటెంట్ మనం తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు, మన సొంత మెథడాలజీ మనం తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు, అలాగే విద్యా దృక్పథాలు తెచ్చుకోవడం కూడా పెద్ద విషయం. జేబులో మార్కులు అంటాం. కానీ ఇది సముద్రం, ఇది సప్త సముద్రాలు అంటాం. అలాంటి సప్త సముద్రాల్లో 7 మార్కులు 7 సెట్ చేసుకున్నాను నీట్గా. అందుకే నీకు 80 మార్కులు దాటి నువ్వు స్కోర్ చేయగలిగావు అనేది క్లియర్ కట్గా అర్థమైంది. చాలా చక్కగా ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా, చాలా వివరంగా, వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఎంతోమంది విద్యార్థులకు ఎన్నో అనుమానాలు బహుశా నీ మాటల ద్వారా నివృత్తి అవుతాయని నేను భావిస్తున్నాను.